నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జలకన్యల విన్యాసాలు, కాశ్మీర్ సిటీ అందాల థీమ్ తో ఈసారి వైజాగ్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది వైజాగ్ ఎక్స్పో 2025. సమ్మర్ లో జస్ట్ చిల్ అవ్వాలి అంటే ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న జోన్ ఇక్కడికి రావాల్సిందే అంటున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి గారు. ప్రతి సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో వైజాగ్ బీచ్ సబ్మెరైన్ ఆపోజిట్ లో జరుగుతున్న ఎక్స్పో అంటే రాజారెడ్డి గారు ఒక మార్క్. ఎందుకంటే లాభం నష్టం బేరీజ్ వేసుకోకుండా వైజాగ్ ప్రజలకు ఒక బాండింగ్ గా మారిపోయింది ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు. అలానే సరికొత్త థీమ్స్ తో ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూనే వైజాగ్ ప్రజలనే కాదు విశాఖపట్నం వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచన ఉంటుంది. చాలా యూనిక్ థాట్స్ తో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈసారి జలకన్యలు మాత్రం చాలా స్పెషల్ అట్రాక్షన్. ఒకే పూల్ లో నలుగురు జలకన్యలు అలా వాళ్ళు విన్యాసాలు చేస్తుంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. మెయిన్ గా చిన్నపిల్లలు కూడా. ఎందుకు ఈసారి జలకన్యలు? ఇది మన విశాఖ నగరంలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ చేయడం ఆనవాయితీ. అది జనవరి మాసంలో స్టార్ట్ చేసి మే మాసంలో ఎండ్ చేస్తూ ఉంటాం. ఇది అంటే రేపు వచ్చే హాలిడేస్ ని దృష్టిలో పెట్టుకొని, చిన్నారి పిల్లలకి రేపు వేసే హాలిడేస్ వస్తాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి వారికి ఒక కొత్తదనం చూపిద్దాం. వారు ఇక్కడి నుంచి విదేశాలకు పోయేసి ఈ జలకన్యల ప్రదర్శన చూడాల్సిన అవసరం లేదు. వారికి ఇక్కడే చూపిద్దాం. వారికి మినిమం ప్రైస్ లో అంటే చిన్నపిల్లలకి 100 రూపాయల టికెటే, పెద్దవారికి మాత్రం 150 రూపీస్ టికెట్ పెట్టడం జరిగింది ఈ ప్రదర్శనలో. దీన్ని ఎగ్జిబిషన్ ఎంట్రీతో పాటు ఈ జలకన్యల ప్రదర్శన ఏదో దీన్ని ఉచితంగానే చూపిస్తున్నాము. దీంతో పాటు ఇక్కడ ఒక కాశ్మీర్ అందాలను కూడా ఇక్కడ మనం ఎగ్జిబిషన్ లో ఒక సెట్టింగ్ ద్వారా వాళ్ళకి ఒక చిల్నెస్ మినిమం టెంపరేచర్ తోటి వారికి ప్రదర్శన కూడా చూపించడం జరుగుతుంది. దీంట్లో సుమారుగా ఫిలిపైన్ నుంచి ఒక 3 మహిళలు ఈ ప్రదర్శనలో ఈ షో చేస్తున్నారు. అదేవిధంగా ఇటలీకి చెందినటువంటి 2 అమ్మాయిలు కూడా దీంట్లో ఈ జలకన్యల వేషాధారణలో వారు పబ్లిక్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ జలకన్యలు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏదో ఒక సినిమా సిట్టింగ్ లో చూసినట్టుంటది. కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ లైవ్ చూపిస్తాం అనమాట. ఎందుకంటే జలకన్యలు ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటుంది అని ఒక వాళ్ళకి ఏదైతే నమ్ముతారో పిల్లలు, వాళ్ళు ఇక్కడ రియల్ చేసి మేము చూపిస్తూ ఉంటాం అనమాట. ఈ ప్రదర్శన చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే విధంగా వారు కూడా విదేశాల నుంచి ఎందుకు వస్తారంటే మన దగ్గర ఇక్కడ జలకన్యలు ప్రదర్శించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే దీంట్లో సుమారుగా 2 నిమిషాల 32 సెకండ్లు బ్రీత్ తీసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు దాని ద్వారానే ఎటువంటి ఆక్సిజన్ ఉపయోగించకుండా వాళ్ళు ఫీడ్స్ చేస్తూ చిన్నారి పిల్లలను మరియు పెద్దలను ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకుంటూ ఉన్నారు. ఈ ప్రదర్శన ఇంకా మే ఎండ్ వరకు కొనసాగింపోతూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు అన్ని హాలిడేస్ లేవు కదా, ఇప్పుడంతా పిల్లలందరూ కూడా ఎగ్జామ్ జరుగుతా ఉన్నాయి, ఎగ్జామ్ మూడ్ లో ఉన్నారు అందరూ కూడా. జనరల్ గా మీరు ఎవ్రీ ఇయర్ సీజనల్ గా పెట్టే థీమ్ కి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఈసారి ఇంకా బిగ్గెస్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇది ఈ బాధలు చెప్పాలంటే ఒక ఫిలిం ప్రొడ్యూసర్ అడగాల. ఆయన ఒక థీమ్ పెట్టుకుంటాడు, దాన్ని సెట్స్ మీద తీసుకొచ్చడానికి కోసం ఎంత ఖర్చు పెడతారో, అది హిట్ అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు, అది ఫట్ అయితే ఆ రోజే వాళ్ళు మళ్ళీ వేరే థీమ్ కోసం చూసుకున్నట్టు ఈ ప్రెస్ కూడా దాదాపు అదే ఉంటుంది. థ్యాంక్ యూ. 90 డేస్ కంటిన్యూ కొనసాగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూడొచ్చు ఎగ్జిబిషన్ లో రాజారెడ్డి గారు చెప్పినట్టు ఇది లాభమా నష్టమా పక్కన పెడితే ప్రతి సంవత్సరం మేము ఎగ్జిబిషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే ఎవ్రీ ఇయర్ సీజనల్ గా ఒక సరికొత్త థీమ్ అనేది వైజాగ్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఎక్కడ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి ఎక్కడ తగ్గకుండా రీచ్ అవుతూ నెక్స్ట్ లెవెల్లో సరికొత్త థీమ్స్ తీసుకుంటాం. ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఫ్రంట్ ఎలివేషన్ కూడా బుట్ట బొమ్మలు చాలా కలర్ఫుల్ గా అందరికి వెల్కమ్ చెప్తున్నాయి. సో లోపలికి
ఇక్కడికి రాగానే ఇక్కడ మనకి జలకన్యల థీమ్ చాలా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. మరొక వైపు కాశ్మీర్ సిటీ. సో మీ అందరికీ తెలుసు హాట్ సమ్మర్ ని వెల్కమ్ చేస్తూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో ఖచ్చితంగా అందరూ హ్యాపీగా చిల్ అవుతారు. ఇంకా చిన్న పిల్లలు పెద్దలు అందరికీ కావాల్సినటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ తో పాటు ఫుడ్ స్టాల్స్ ఇంకా షాపింగ్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఫుల్ గా అందరూ ఎంజాయ్ చేయడానికి చాలా బెస్ట్ ప్లేస్ అండ్ చాలా అవైలబుల్ ప్రైస్ పెట్టాము. ఇది ఎందుకంటే అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి. సో చాలా వరకు సినిమా అనుకోండి, కొంతమంది సింగిల్ గా వెళ్తారు, ఫ్యామిలీగా వెళ్తారు, అట్లా చాలా ఎఫర్ట్ చేస్తారు. బట్ మేము అదే కాన్సెప్ట్ తీసుకొని ఫ్యామిలీ అందరూ కూడా ఒక 4-5 గంటల పాటు ఒక ఎంటర్టైన్మెంట్ పొందాలి అంటే గనక ఇక్కడికి వచ్చి వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఇంత స్పేసియస్ గ్రౌండ్ లో మేము ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ పెడుతున్నాము అని చెప్తున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు. ముట్టుకుంటే కందిపోతారేమో అన్నట్టుంది ఈ జలకన్యల అందాలు. ఈసారి వైజాగ్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి ఫిలిప్పీన్స్ అండ్ ఇటలీ నుంచి వచ్చిన ఈ జలకన్యలు ఇప్పుడు మన ఐ డ్రీమ్ తో మాట్లాడబోతున్నాయి అనమాట. నిజానికి తెలుగు ప్రజల లవ్ కి వీళ్ళైతే ఎప్పుడో ఫిదా అయిపోతున్నారు. వీళ్ళ అందానికి మన వైజాగ్ వాసులు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ మంత్రముగ్ధులు అవుతున్నారని చెప్పొచ్చు. సో ఎంతో ఓపికగా వెరీ ఎనర్జెటిక్ గా వీళ్ళు చేస్తున్నటువంటి డైవింగ్ విన్యాసాలు, ఇంత పెద్ద అక్వేరియంలో నలుగురు ఒకేసారి జలకన్యలు దర్శనమిచ్చి వాళ్ళు విన్యాసాలు చేస్తుంటే ఆహా నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ బ్యూటీ. సో వీళ్ళతో మాట్లాడాలి అనిపించింది. చాలా సీక్రెట్స్ అయితే అడిగి తెలుసుకుందాం. హలో సే హాయ్ టు దెమ్. Hi everyone. Thank you. It's iDream News Channel. iDream. I dream. Hi, I dream. Thank you so much. You're from I'm from Italy. Italy. Yes. And She's from Philippines. Philippines. Oh. Yes. You both are friends? Yeah, we met here in Vizag for job. Yes. సో ఇద్దరు 2 దేశాలకు చెందిన జలకన్యలు అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే పూల్లో వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. సో చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎస్, ఐ వాంట్ ఆస్క్ వన్ థింగ్ ఫ్రమ్ యూ. Okay. Yes. What is your beauty secret? My beauty secret. Oh my god. I don't know. It's hard. Actually, you're looking very gorgeous. Oh, thank you. Thank you so much. Yes, I have the saying of the mask, but no, I don't do anything in particular. I put cream face and It's very natural beauty. thank you. And nothing else. I do sport and stop. Yes. Every day you have seen number of people, Telugu people. Have you received them love? Sorry, can you repeat? How you receive their love from Vizag people? From Vizag people, oh, okay, they're friendly. They're friendly and they enjoy the show so much. The kids are so cute and they think we are a real mermaid, and these things makes me feel like a real mermaid, and it's so satisfied. How you maintain your energy levels? Any special diet plan? Yes, we do everyday warm up before we warm up. Yes, before go down in the water, and meditation, breath exercise to and sleep to reserve the energy. Yes. How much time you can spend this in this water? Okay, we spend maximum of 3-4 hours. Yes, but we stay underwater since 20 seconds, 30 seconds, from 1 minute, depend by the movements and the relaxing. Yes. So what about your experience in diving? My experience, I have 2 years of experience in mermaiding, diving mermaiding, and I'm a mermaid extractor, and stop. But this is my first time in a tank. Yes. After diving, after this exhibition, so what you get any problems? Issues? No, not so much problem. Maybe the chlorine sometimes could be a problem for the hair and the eyes. Is the reason why we wear the mask and the protection for the hair. But nothing else. I think the chlorine is main problem you can find in the tank. But we can manage. It is your profession? Yes, this is my profession. I
am a singer and actress. I perform. Can you sing some songs for I Dream Yours? Okay. Do you like Lady Gaga? Please sing. I'm beautiful in my way, 'cause God makes no mistakes. I'm on the right track, baby. I was born this way. Are you able to speak some Telugu words? Yes, I have a YouTube channel, and YouTube channel. yes, but I have only one song for now. It calls Chrysalide. It's Chrysalis, the like butterfly. Yes. Cleo is my name. Cleo Chrysalide. Okay. I'm telling some words. You can tell that Telugu same. Okay na? Andariki namaskaram. Andarki namaskaram. Hello, I dream yours. Hello, I dream yours. I am What's your name? Cleo. Yes, super. Very nice. After these exhibitions or diving, so what's your hobbies? Okay, after this, I will come back in Italy for my work. I'm a musical teacher and I'm a singer. Yes, I work in an artistic ambient, and then maybe I will come back to do mermaid again. I don't know, but I have something to do. A lot of things. How much they pay for your skill? How much they pay for your skill? They pay. So some exhibition organizers, some paying for you. Yeah, I don't want to say that now. But it's good. It's good. Yes. Okay. Are you comfortable? Yes, I'm comfortable. Yes. So anything you want to tell some? I don't know. I love you, Isaac people, and I invite you in Italy maybe one day in the future, and come to the expo and see the Jalacagna. Super. And this is the first experience in Vizag? Yes, Oh, first visit also. it's the first time. First time. You're visiting this Yes, state? India in general. It's the first time in India. Tagedele. Wow, super. You did very great job actually. Very happy too, with thank YouTube. you. Yes. And go for it. Nice to meet you. సో చూసారు కదా జలకన్యలు ఎంత వాళ్ళు చాలా స్పెషల్ డైట్ తీసుకుంటారు. తను ఇటలీ నుంచి వచ్చింది, ఇంకా చాలా ఇంకొక ఇద్దరు ఫిలిప్పీన్స్ నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము 90 days ఇక్కడ వైజాగ్ ఎక్స్పో 2025 లో ఈసారి జలకన్యలు స్పెషల్ అట్రాక్షన్ గా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం. వైజాగ్ పీపుల్, వైజాగ్ ప్రజల అభిమానానికి, వాళ్ళ ప్రేమకు మేము ఫిదా అయిపోయామని చెప్తున్నారు. ఇది కూడా ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మేమైతే చాలా స్వీట్ మెమోరీస్ వైజాగ్ నుంచి కలెక్ట్ చేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. ఫైనలీ తనకి వచ్చి రాని తెలుగులో ఫేమస్ డైలాగ్ కూడా చెప్పి సో ఐ డ్రీమ్ తో మాట్లాడుతూ జరిగింది ఈ జలకన్య. థ్యాంక్ యూ సో మచ్. You too. Nice to meet you.